in the comment box. I am repeating again. 3:4:5:6:7 ఉంటే అగ్రిగేట్ 60% అంటే దాని టోటల్ మార్క్స్ కూడా 60% ఉంటాయి. 60% ఉంటేనే అది 60% అవుతుంది, లేకుంటే అది కాదు. ఇఫ్ దట్ ఈస్ క్లియర్ టైప్ CLR. వెరీ గుడ్. అంటే 60% అది అంటే 3 + 4 + 5 + 6 + 7 ఈజ్ యాక్చువల్లీ 25. ఈ 25 60% వాల్యూ. ఈ 25 60% వాల్యూ. కానీ ఎన్ని సబ్జెక్ట్స్కి 1 2 3 4 5 సబ్జెక్ట్స్కి 25 60%. అయితే నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే 60% 25 అయితే నాకు 50% ఎంత అనే వాల్యూ కావాలి. ఎప్పుడు తెలుస్తుంది? క్రాస్ మల్టిప్లై అండ్ డివైడ్, యూ విల్ గెట్ యువర్ ఆన్సర్. 50 × 25 / 60. 0 0 క్యాన్సల్. 125/125/6 అనే వాల్యూ వస్తుంది. 125/6 అనే వాల్యూ ఏంటి అంటే ఇట్స్ జస్ట్ 50% వాల్యూ. కానీ నాకు కావాల్సింది ఏంటి? ఎన్ని సబ్జెక్ట్స్ ఇవి? 1 2 3 4 5 సబ్జెక్ట్స్. అన్ని సబ్జెక్ట్స్లో టోటల్ వాల్యూ 25 మార్క్సే అనుకుంటే, 25 మార్క్సే 60% అనుకుంటే 50% వాల్యూ 125/6 అవుతుంది. కానీ నాకు కావాల్సింది ఏంటి అంటే 50% ఒక సబ్జెక్ట్ వాల్యూ. సో 50% ఆఫ్ వన్ సబ్జెక్ట్ ఎంత అవుతుందంటే 125/6 × 5. 5తో మళ్ళీ డివైడ్ చేశా. ఎందుకు డివైడ్ చేశా? నాకు సబ్జెక్ట్స్ 5 ఉన్నాయి కాబట్టి డివైడ్ చేశా. సో 25/6 అనే వాల్యూ వస్తుంది. 25/6 అంటే 4 కంటే ఎక్స్ట్రా ఉంటే చాలు. సో 5 అనేది 6 అనేది 7 అనేది నాకు 50% అంటే ఎక్కువ ఉంది. ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయంటే 3 సబ్జెక్టులు. ఆన్సర్ ఓవర్. ఇఫ్ దట్ ఈస్ క్లియర్ టైప్ వెరీ క్లియర్ ఇన్ ద కమెంట్ బాక్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఈస్ 12 years hence. ఫస్ట్ 12 years hence అంటే ఆఫ్టర్ అనా ముందనా? 12 years ఆఫ్టర్. సో 12 years ఆఫ్టర్ A and B ages are in the ratio 3:4. సో 12 years hence. కానీ present age of A is 3/4. 3/4 means 12 15/4 times of C. C present age వచ్చేసి 10 అనేది విషయం తెలిసింది కాబట్టి సో 2 and 5. సో ఇట్స్ 75/2. It's 75/2. సో వెన్ ఇట్ ఈస్ 75/2, ఏ వాల్యూ 75/2 అయితే నెక్స్ట్ నేను చేయాల్సింది ఏంటి? ఆఫ్టర్ 12 years 12 years తర్వాత నా ఏజ్ ఎంత? ఏ ఏజ్ కదా? నో. దెన్ వాట్ ఈజ్ ద బీస్ ప్రెజెంట్ ఏజ్? బీస్ ప్రెజెంట్ ఏజ్ ఎంత? సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది 75/12 years హెన్స్ వాల్యూ వచ్చేసి 3:4 నాట్ ప్రెజెంట్. సో +12. సో 24 ఇట్స్ 99/2. సో 99/2 దీని వాల్యూ అయితే 4 parts ఎంత? సో 3 parts ఈజ్ 99/2. దెన్ 4 parts ఎంత? 33 times 33 4 times 132/2. 132/2. Is that right? 33/2. So 4 × 33 132. 132/2. 132/2 is so 61. 61 లేదు. Right in the years. Approximate ఇక్కడ 60 ఉంది. Okay. So the question is very simple. After 12 years, A and B ratio are 3:4. So ఇది first statement. After 12 years. Present A is 3/4 of C. And present age of C is 10 years. ఇది క్వశ్చన్. అయితే present age of B ఎంత? దిస్ ఈజ్ యాక్చువల్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ అర్థమైందా? ఇఫ్ దట్ ఈస్ క్లియర్ టైప్ CLR ఇన్ ద కమెంట్ బాక్స్. ప్రియా, ఎస్, గుడ్. నౌ C అనేది 10 అయిపోతే 3/4తో మల్టిప్లై చేస్తే వాట్ ఐఎమ్ గెటింగ్? 75/2 అనే వాల్యూ వస్తుంది ఏకి. ఏ వాల్యూ 75/12 వస్తుంది. ప్రజెంట్ ఏజ్ 75/12 వస్తే నేనేం చేయాలి? ప్రజెంట్ ఏజ్ ఆఫ్టర్ 12 years కదా ఇది. ఆఫ్టర్ 12 years ఏజ్ కనుక్కోవాలి. ఆఫ్టర్ 12 years ఏజ్ ఎలా కనుక్కుంటాను? 75/2 + 12 years యాడ్ చేస్తే అది 3 parts.
బికాస్ ఆఫ్టర్ 12 years 3:4 కదా, దానికోసం. బట్ వాట్ ఐ రిక్వైర్ 4 parts వాల్యూ, బి వాల్యూ కావాలి నాకు. సో ఇది యాడ్ చేస్తే ఇది 99/2. సో క్రాస్ మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే నాకు బి ఆఫ్టర్ 12 years ఏజ్ వస్తుంది. ఎలా? 99/2 into 4 divided by 3. 3 ones 333 times, 2 ones 2 twos are 33 into 2 is 66. So 66 is after 12 years B age is 66. కానీ present age కదా నాకు కావాల్సింది. present age ఎలా కనుక్కోవాలి? 66 minus 12, answer is 54. So if it is clear, type CLR in the comment box. The present question is, A sold 2 watches for 1000 rupees each. ఒక్కొక్కటి 1000 రూపీస్కి అమ్మేశాడు. On one he gained by 25%, on other he lost by 20%. Find how much percentage does he gain or loss on a whole transaction. Mute Shiva, mute it. Okay, అది క్వశ్చన్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ 25% అంటే ఫ్రాక్షన్ 1/4, 20% అంటే ఫ్రాక్షన్ 1/5. ఈ పాయింట్ తెలియాలి. కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ను నేను కనుక్కోవాల్సింది. కాస్ట్ ప్రైస్ 1, సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. అండ్ నాకు ఇంకొకటి కావాలి, కాస్ట్ ప్రైస్ 1, సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ 2. సో ఇవన్నీ కావాల్సి వస్తుంది. బికాస్ దీస్ 2 ఆర్ డిఫరెంట్ కాబట్టి నేను కొంచెం అటెంటివ్గా క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. సో నౌ ఫస్ట్ 25%, ఆన్ వన్ హీ ఈస్ గెటింగ్ 25% ప్రాఫిట్. తనకి 25% ప్రాఫిట్ వచ్చింది అంటే 4 రూపాయల వస్తువును తన 5 రూపాయలకు అమ్ముంటేనే తనకు ప్రాఫిట్ వస్తుంది. ఇంకొకటి 5 రూపీస్ వస్తువును 4 రూపాయలకు అమ్ముంటేనే తనకు లాస్ వస్తుంది. ఫస్ట్ ట్రాన్సాక్షన్ని 25%తో ఇక్కడ రాసేసా, అండ్ రెండో ట్రాన్సాక్షన్ 20% లాస్ ఇక్కడ రాసేసా. కానీ రెండు రేట్లు నాకు ఒకటే. రెండు రేట్లు ఎంత అంటే 1000 రూపీస్, 1000 రూపీస్, 1000 రూపీస్ అండ్ 1000 రూపీస్. ఎస్ ఆర్ నో? కానీ నాకు ఈ 1000 రూపీస్తో అవసరమే లేదు. ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే, ఈ 4కి 5కి ఈక్వల్ కావాలి. ఈక్వల్ ఈజ్ ఎల్సిఎం ఆఫ్ 20. సో 5 into 4 చేస్తే ఇది 20 అయిపోతుంది. ఇది వచ్చేసి ఇంటూ 5 చేస్తే ఇది 20 అయిపోతుంది. కాబట్టి నాకు కాస్ట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, నాకు సెల్లింగ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది 20నే, ఇది 20నే, దాన్ని వదిలిపెట్టేద్దాం. 4 4 జార్, ఇది 16, ఇది 25, ఇక్కడేమో 20 and 20. సో టోటల్ సెల్లింగ్ ప్రైస్ నాకు 40 రూపీస్ అవుతుంది. టోటల్ కాస్ట్ ప్రైస్ నాకు 41 రూపీస్ అవుతుంది. నాకు లాస్ 1 రూపాయి వస్తుంది. లాస్ ఎంత వస్తుంది అంటే 1 రూపాయి వస్తుంది. 1 out of 41 rupees into 100. సో దిస్ ఈజ్ మై లాస్ పర్సెంటేజ్. ఇఫ్ దిస్ ఈజ్ క్లియర్, టైప్ CLR in the comment box. లాస్ ఇంత వస్తుంది. ఇది మీకు క్లియర్ అయితే టైప్ CLR in the comment box. ఎల్స్ ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్. Sir, I got given that 100 by 41% gain, sir. That's why I got this. దట్స్ ఇట్. 100% అది 100/41% రాసింది అదే లాసే. No, sir, in the key they have given it as gain, sir. No, not gain. It's a loss. Loss only. It's a loss only. And Okay. that's it, sir. Right. Very good. Moving to the next. Okay. Now the other question is, cost price of 20 articles is equal to the selling price of 25 articles. అంటే కాస్ట్ ప్రోడక్ట్స్ 20 తీసుకున్నాము, సెల్లింగ్ ప్రోడక్ట్స్ 25 అమ్మేశాము. అంటే ఎక్కువ అమ్మామా తక్కువ అమ్మామా ఫస్ట్ అది చెప్పండి. కొన్నది 20, అమ్మేసింది 25. నాకు లాస్ ఎంత అంటే 5 ప్రోడక్ట్లు ఎక్కువ వెళ్ళిపోయినాయి. సో ఫ్రీగా వాళ్ళకి వెళ్ళిపోయినట్టు కస్టమర్కి. 5 ప్రోడక్ట్స్ అవుట్ ఆఫ్ 25 into 100, దట్స్ ఇట్. ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ ద పర్సెంటేజ్ చెప్పాల్సి వస్తుంది. 5 1 time, 5 5 time, 5 1 time, 5 20 times. 20% నాకు లాస్. 20% నాకు లాస్. సో లాస్ పర్సెంటేజ్ వచ్చేసి 20. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, టైప్ VCLR in the comment box. Now the other question. A milk defrauds by means of a false measurement to the tune of 20% in buying లో 20%, and also defrauds in a tune of 25% on selling. కొనేటప్పుడు 20% తను మోసం చేస్తాడంట, అమ్మేటప్పుడు తను 25% మోసం చేస్తాడంట. మొత్తానికి తనకు ఎంత గెయిన్ వచ్చింది అనేది ఒక లాజిక్. సో మిల్క్ వచ్చేసి ఫాల్స్ మెజర్ వల్ల తను 20% గెయిన్ అవుతున్నాడు.
సో 20% అక్కడ గెయిన్ అవుతున్నాడు వైల్ బయింగ్, అండ్ వైల్ సెల్లింగ్ 25% గెయిన్ అవుతున్నాడు. సో ఈ రెండు వస్తాయి కాబట్టి 100 లీటర్లు అనుకున్నాం. ఎగ్జాంపుల్ మిల్క్ వెండర్ కాబట్టి, మిల్క్ మ్యాన్ కాబట్టి 100 లీటర్స్ అనుకున్నాం. 100 లీటర్స్లో తను ఏం చేస్తాడు, 20% వైల్ బయింగ్ ఫాల్స్ మెజర్తో తను 20% గెయిన్ అవుతున్నాడు. 20% దేంట్లో గెయిన్ అవుతాడు అంటే తను 100 తీసుకోవాల్సింది 120 తీసుకుంటాడు లీటర్స్, అంటే 20% తనకు గెయినే. ఓకే, అండ్ ఈ క్వశ్చన్కి వితిన్ 1 or 2 seconds ఆన్సర్ చెప్పచ్చు, బట్ లాజిక్ తెలియాలి. దీని తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు, 25% మళ్ళీ సెల్లింగ్ అప్పుడు మళ్ళీ తను గెయిన్ అవుతాడు. సో 120 కాస్త మళ్ళీ 25% అంటే ఇది 150 అయిపోతుంది, 150%. సో ఇక్కడ నుంచి ఇక్కడికి తను 100 లీటర్ల ఖర్చు 150% అంటే 50% తనకి ప్రాఫిట్ వస్తుంది. 50% తనకి ప్రాఫిట్ వస్తుంది. ఇది తొందరగా ఎక్కడ చేయొచ్చు అంటే 20% వాల్యూ ఈజ్ 1/5, 25% వాల్యూ ఈజ్ 1/4. ఎప్పుడైతే ఇవి సైక్లిక్ ప్రాసెస్లో 1/5 అండ్ 1/4 అనేవి ఉంటాయో, సో రెండు ఉంటాయో, ఇఫ్ ఇట్ ఈజ్ లైక్ దిస్, సో ఆటోమేటికలీ ఇట్స్ 2 times. ఆటోమేటికలీ ద ఆన్సర్ ఈజ్ 2 times 1/4 అవుతుంది, విచ్ ఈజ్ 50%. సో వెరీ ఫాస్టర్ ఆన్సర్, యూ కెన్ గెట్ ఇట్ వెరీ ఫాస్ట్. ఈ ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు. 20%, 25% చూసిన వెంటనే ఆన్సర్ 50% అని చెప్పేయచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, టైప్ వి ఇన్ ద కామెంట్ బాక్స్. ఫ్రాక్షన్లో చిన్నది లేదా పర్సెంటేజ్లో పెద్ద నెంబర్ని డబల్ చేస్తే ఆన్సర్ వస్తుంది. వెరీ ఫాస్ట్ ఆన్సర్, విత్ ఇన్ 2 seconds ఆన్సర్ ఓవర్. రైట్, ఓకే. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఏ బిజినెస్ మ్యాన్ వైల్ సెల్లింగ్ 20 articles లాసెస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 5 products. 5 products కాస్ట్ ప్రైస్ తను లాస్ అవుతున్నాడు. అంటే ఎప్పుడు 20 articles అమ్మేటప్పుడు సెల్లింగ్ ప్రోడక్ట్స్ తను 5 లాస్ అవుతున్నాడు. 5 లాస్ అవుతున్నాడు అంటే ఈ 25లో 5 ఉన్నాయి ప్రోడక్ట్లని, రైట్? సో అంటే అతను 15 కొనింది, 15 articles కొంటున్నాడు, అమ్మేది మాత్రం 20 అమ్మేస్తున్నాడు. కాబట్టి 5 articles తను కోల్పోతున్నాడు. అండ్ హ్యాడ్ హీ పర్చేజ్ 20 articles ఫర్ 25% లెస్, ఇంకో 20 articles వచ్చేసి 25% లెస్ కాస్ట్కు ఒకవేళ తను కొని ఉంటే, సో ఒకవేళ అలా కొని ఉంటే అండ్ సోల్డ్ దెమ్ అట్ ఫర్ 33 1/3% మోర్, అండ్ అమ్మేది మాత్రం 33 1/3% మోర్ అయితే ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్కి వాట్ ఈస్ హిస్ గెయిన్ పర్సెంటేజ్ అనేది క్వశ్చన్ ఉండేదానికి, ఈజీగా ఉండేదానికి. 100 రూపీస్కి కొనుక్కున్నాడు, 100 రూపీస్కి అమ్మేశాడు ఫస్ట్ కేసులో. నెక్స్ట్ కేసు తీసుకుందాం. హ్యాడ్ హీ పర్చేజ్ 20 articles ఫర్ 25% లెస్. 25% లెస్ అన్న వెంటనే ఐ కెన్ అండర్స్టాండ్ తనకు 75%కే 75 రూపీస్కే తనకు వచ్చినట్లు లెక్క. సో 75%కే తనకు 15 articles వచ్చినట్లు, అండ్ 133 1/3% మోర్కి తను అమ్ముతున్నాడు నెక్స్ట్. సో ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్, సో సోల్డ్ దెమ్ ఫర్ 33 1/3% మోర్ దాన్ ద ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్. యా, ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ అంటే దీంట్లోనే, రైట్? అండ్ సోల్డ్ దెమ్ ఫర్ 25% లెస్ and sold them 33 1/3% more than the original selling price. Yeah, ముందు సెల్లింగ్ ప్రైస్ కంటే, సో 133 1/3% అంటే 33 1/3% మోర్ అంటే 133 1/3% అయిపోయింది. సో 75 రూపాయలకి కొంటున్నాడు, 133.3 1/3కి 20 articles అమ్ముతున్నాడు, 15 articles. సో తను ఏం చేస్తున్నాడు, 20. నౌ దీనికి క్యాలిక్యులేట్ చేయాలి, వాట్ ఈస్ హిస్ గెయిన్ పర్సెంటేజ్. రెండు ఇదన్నా ఈక్వల్ కావాలి, ఇదన్నా ఈక్వల్ కావాలి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే. దీన్ని ఈక్వల్ చేసేద్దాం. సో 15 and 20 LCM is 60. LCM is 60. 60 అయితే 15 4 టైమ్ కాబట్టి ఇంటూ 4 చేద్దాం. సో అక్కడ ఇంటూ 4 చేద్దాం. 75 డబల్ 150 అంటే 300 రూపీస్ పడుతుంది. 300 రూపాయలు కాస్ట్ ప్రైస్. మరి ఇది ఏమవుతుందో చూద్దాం. 23 టైమ్స్ 23 times 60, 23 times 60 కాబట్టి 133 1/3కి ఇంటూ 3 చేద్దాం. ఇంటూ 3 అంటే ఇది 400 అవుతుంది. సో 300కి 400
అమ్ముతున్నాడంటే 100 రూపీస్ తనకు ప్రాఫిట్ వస్తుంది. సో ఫైనల్లీ హీఈస్ గెటింగ్ 33 1/3% తనకు ప్రాఫిట్ వస్తుంది అన్నది చాలా సింపుల్గా తెలిసిపోతుంది. దట్స్ ఇట్. సో ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, టైప్ VCLR ఇన్ ద కామెంట్ బాక్స్. ఎస్ ఆర్ నో? ఆర్ యూ క్లియర్? ఏం చేశాను, 15 ఆర్టికల్స్ 20 ఆర్టికల్స్ ఉంటే ఆ రెండు ఈక్వల్ అయితే నాకు ఆన్సర్ తొందరగా వస్తుంది, ఈజీగా వస్తుంది. కాబట్టి 15కి 20కి LCM 60, కాబట్టి 15 4 టైమ్ 60, 20 3 టైమ్ 60. ఇది ఒక్కటే మల్టిప్లై చేస్తే ఎట్లా, 15 వస్తువులు అయితే 75 రూపాయలు, 60 వస్తువులు అయితే 300 రూపాయలు కదా. అలానే 20 ఆర్టికల్స్ కాస్ట్ 133 1/3, 23 టైమ్స్ 60 ఆర్టికల్స్ కాస్ట్ 400. సో 300కి 400కి డిఫరెన్స్ 100, 100/300 ఆన్సర్ ఓవర్. ఇట్ జస్ట్ 33 1/3. ఈస్ దట్ క్లియర్?